నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ప్లాస్టిక్ వద్దు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం 2017లో స్టార్ట్ అయింది. తద్వారా మన రాష్ట్రంలో కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తూ ఈ ఇన్స్టిట్యూట్లో ప్రతి 3వ శనివారం ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాం. ఈరోజైతే రమారమ్మ ఒక 2 లారీలు చెత్త, హాస్పిటల్ పేరుపోయిన చెత్త అయితేనే, ప్లాస్టిక్ బాటిల్స్ అయితేనే, పేరుపోయిన మొక్కలు అయితేనే మొత్తం అన్నీ కూడా క్లియర్ చేశారు. విద్యార్థులు, తర్వాత మా స్టాఫ్, తర్వాత మా డాక్టర్స్, తర్వాత హెచ్డిఎస్ మెంబర్స్, బేసిక్గా వీళ్ళు చాలామంది స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ మాకు పరిచయం చేయడంతోనే ఈ స్వచ్ఛాంధ్రని మేము అద్భుతంగా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మా హాస్పిటల్ నుంచి ఈరోజు అయితే అద్భుతంగా 2 అవర్స్ గట్టిగా పనిచేసి అన్ని చెత్త అంతా తీసేసాం. ఈ రోజుని చాలా నీట్గా ఉంచాం. ఆ ఫొటోస్ కూడా ఈ రోజున అప్లోడ్ అయినాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో రాష్ట్రం అంతా స్వచ్ఛ భారత్ నిమిత్తం మిషన్ తయారవుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆదిత్య కాలేజీ స్టూడెంట్స్ అందరూ తుని ఏరియా హాస్పిటల్కి వచ్చి వారి యొక్క సేవలని మనకి స్టాఫ్, డాక్టర్స్ అందరూ కలిసి సేవలను వినియోగించుకుని ఈ పరిసరాన్ని శుభ్రపరిచి ఇదే విధంగా రోజు ఉంటే మన ఆరోగ్యాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడే కాకుండా మన ఇంటి పక్కన కూడా ఇటువంటి చెత్త, తడి చెత్త, పొడి చెత్త ఏ రకంగా అయితే మనం సేకరించుకొని బయటికి పంపించి రీసైక్లింగ్ పంపిస్తే ఎంతో మనకి ఆరోగ్యం కలుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ వాడకం చాలా వరకు నిషేధించి ఒకసారి వాడిన ప్లాస్టిక్ని మళ్ళీ యూజ్ అవ్వకుండా దాన్ని కంట్రోల్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మంచి ఆరోగ్యం పొందాలని కోరుకుంటూ సెలవు. ఈ స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని ఇనిషియేషన్ చేసినటువంటి మనకి స్వర్ణాంధ్ర 2047 మన ప్రీతమ నాయకులు, ప్రీతమ మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం పెట్టడం అయితే జరిగింది. మన లోకల్ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కూడా ఈ కార్యక్రమం చాలా ప్రగడబందీగా, చాలా పద్ధతిగా అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా చేయాలనేటువంటి ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. పలు చోట్ల అనేక మంది విద్యార్థులు, ఎంప్లాయీస్, అనేక సంస్థల్లో ఈ కార్యక్రమం అయితే ఈరోజు జరగడం చాలా ఆనందకరం. ఎందుకంటే పేరుకుపోయినటువంటి చెత్త, ఆ చెత్త వల్ల వచ్చేటువంటి మనకు రోగాలు, ఇప్పటికి క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ అయిపోతున్నారంటే కారణం ఓన్లీ మన సింగిల్ యూజ్ ప్లాస్టిక్. దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం జాగ్రత్తగా నిర్మూలిస్తే ఆ ప్లాస్టిక్స్లో మన బయోడిగ్రేడబుల్ సంచులు ఏదైతే గన్నీ బ్యాగ్స్ ఉన్నాయో, ఏదైతే మనకి కాటన్ బ్యాగ్స్ ఉన్నాయో అవి వాడితే మాత్రం ఈ పర్యావరణం అనేది చాలా మనం కాపాడుకోగలుగుతుంది. పిల్లలు కూడా, మీరు కూడా మీ కాలేజీలో, అలాగే మీ మీ ఊర్లలో కూడా ఎక్కడ కూడా చెత్త లేకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఐటీ డిగ్రీ కాలేజీ నుంచి వచ్చాము. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో సేవ చేయడానికి కానీ, స్వచ్ఛ భారత్ సేవ చేయడానికి కానీ వచ్చాము. మేము అందరం సహకరించిన హాస్పిటల్ మేనేజ్మెంట్కి, డీన్ గారికి, హెడ్ నర్సెస్కి అందరికీ ధన్యవాదాలు. మన పరిసరాలను శుభ్రంగా ఉండించుకోవాలి. దానివల్ల మనం చాలా పరిసరాలు శుభ్రంగా లేకపోతే చాలా రోగాలనేవి వస్తుంటాయి. మన దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నది. దీనివల్ల జనాభా పెరగడం వల్ల చెత్త అనేది ఎక్కువ పెరిగిపోతుంది. ప్లాస్టిక్ అనేది వాడటం తగ్గించడం వల్ల చాలా లాభాలు వస్తాయి. మన చుట్టుపక్కల శుభ్రంగా ఉండడం కాకుండా రోగాలను రావడం కూడా తగ్గించవచ్చు. ఈరోజు ఆదిత్య డిగ్రీ కాలేజ్ నుంచి మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మేమందరం కూడా స్వచ్ఛ భారత్లో పాల్గొనడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ పర్యావరణం అంతా కూడా మేము క్లీన్ చేసి చాలా శుభ్రంగా ఉంచాలనుకొని వచ్చాము. అలానే చేసాము. ఇంత మంచి అవకాశం ఇచ్చిన డాక్టర్స్కి, అలానే నర్సెస్కి అందరికీ చాలా థ్యాంక్ యూ. భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047ని స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగానే ఆదిత్య కళాశాల నుండి మేమందరం వచ్చి ఈరోజు హాస్పిటల్ క్లీనింగ్లో పాల్గొన్నాం.